బేరంగూడ డివిజన్ పరిధిలోని నల్లూరి హైట్స్ లో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. అమీన్పూర్ పట్న కాంగ్రెస్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి, ఆయన సతీమణి మాజీ కౌన్సిలర్ లావణ్య శశిధర్ సొంత నిధులతో నిర్మించిన సుమారు 200 మీటర్ల సీసీ రోడ్డు పటాన్ చెరువు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. అభివృద్ధి పనులతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ కార్యక్రమంలో భాగంగా మొక్కలు కూడా నాటారు. ప్రజల అవసరాలను గుర్తించి సొంత నిధులతో మౌలిక వసతులు కల్పించేందుకు శశిధర్ రెడ్డి చేస్తున్న కృషిని కాటా శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతానని శశిధర్ రెడ్డి తెలిపారు. ఇక రాబోయే రోజుల్లో ప్రజల సహకారం, నాయకుల ఆశీర్వాదంతో మరిన్ని అభివృద్ధి, సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ సందర్భంగా నల్లూరి హైట్స్ కాలనీ వాసులు శశిధర్ రెడ్డి దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధా శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. నాయకత్వం అనేది అన్న ఇలా నేర్పిస్తారో మేము అలాగే కూడా నడుస్తున్నాము. అప్పట్లో అన్న మాకు ఇలా కౌన్సిలర్గా అవకాశం ఇచ్చి గెలిపించినందుకు, అలాగే 13వ వార్డు అభివృద్ధి పదంలో నడుస్తుంది. ఇలా బీరంగూడ డివిజన్ ఇప్పుడు మొత్తం అమీన్పూర్ బీరంగూడ డివిజన్లలో, బీరంగూడ డివిజన్ అయినా అమీన్పూర్ అయినా ఎక్కడ ఏ సమస్య ఉందన్నా శశిధర్ రెడ్డి గారు వెళ్ళి ప్రభుత్వం నుంచే కాకుండా మా సొంత నిధుల నుంచి కూడా చిన్న చిన్న పనులన్నీ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా ముందు కూడా ప్రతి సమస్యల్ని మా ముందుకు తీసుకొచ్చిన ఆ సమస్యల్ని నెరవేరుస్తూనే ఉంటాము. మీ అందరి అభిమానం ఇంకా రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అన్న ఇంత కష్టపడుతున్నందుకు అన్నకు కూడా మనందరం సపోర్ట్ చేసి అన్నని ఇంకా ముందంజలో నిలిపించాలని మా మనస్ఫూర్తిగా మీ అందరికీ కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఎందుకంటే మా కాంగ్రెస్ పెద్దలు అందరు సీనియర్ నాయకుడైన మా విజయ్ జిల్లా అందరికీ, ఎందుకంటే ఈ సమస్య ముందు ఒక్క అపార్ట్మెంట్లకు ముందు వచ్చి తర్వాత ఒక్కొక్కరు మొత్తం 230 ఫ్యామిలీలు వచ్చినాక రోడ్డు ముందు ఉండే సీసీ, కానీ అది గుంతలు అయ్యి ఒక పిల్లలు పోతున్నప్పుడు చెప్తున్నాను పెద్ద మనుషులు ఎప్పుడు మేము 4-5 సార్లు రాగానే సరే నేను సీనన్న ఎమ్మెల్యే అవుతాడేమని ఆశించి కంపల్సరీ ఏపిస్తానని మాట ఇచ్చిన, కానీ సీనన్న కొద్ది దూరంలో ఆగిపోవట్లా మళ్ళీ మేము సీసీ రోడ్ మీద జిహెచ్ఎంసీకి అడిగినా కానీ ఇది మంచిగా ఉంది అది అంటే మళ్ళీ సొంత నిధులతో ఏపీవలసి వచ్చింది. ఈ పైప్ లైన్ అయినా ఏదైనా దగ్గరుండి మా ఇక్కడ ఈ మల్లారెడ్డి కాలనీ అయినా సరే ఎస్ఎల్ఏనో అన్ని 13వ వార్డు కాకుండా అన్ని కాలనీలలో ఏ సమస్య ఉన్నా చేపిస్తున్నాం. ఇప్పుడు జిహెచ్ఎంసీలో చాలా వేగవంతంగా పనులు అవుతున్నాయి, రాను చాలా అవుతాయి. ప్రజాపాలనలో చాలా వర్కులు అయితే మొన్ననే 16 కోట్ల కొన్ని శంకుస్థాపనలు అయినాయి, ఇంకా కొన్ని అయితే ఇంకో 2 నెలల్లో ఇంకో 2-3 కోట్లని శాంక్షన్లు వస్తున్నాయి. ఇది మాత్రం సొంతం చేయించిన నా, ఎందుకంటే ఇది లేట్ అవుతుందేమో అని వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని ఏపీవలసినాం. అన్ని కాలనీలకు సహకరించాలన్న నువ్వు కంపల్సరీ కమిషనర్ చెప్పి మన బీరంగూడ డివిజన్ను మంచి మన సిఎంసీలో మంచి డివిజన్గా తయారు చేయాలని సీనన్న మీద ఉంటుంది ఇది. ఎందుకంటే కొన్ని పోలీస్ స్టేషన్ లేరు, పోలీస్ స్టేషన్లో ఒకటి పెద్ద పెద్ద మశానానికి మన 100 కోటి రూపాయలు శాంక్షన్ అయినాయి, కానీ బీరంగూడకి ఇంకా కావాల్సి వస్తుందో దానికి ఎట్లున్నాం కొన్ని అన్నీ చూసి నువ్వు కమిషనర్ ద్వారా తీసుకుపోవాలి. జోనల్ కమిషనర్ వరకు జెర్సీ ఏమంటుండే మాకు 50 లక్షలు ఉంటాయి ప్రతి 2 నెలలకు అంటుండు. అది పెంచి వాటర్ సౌకర్యం ఇప్పుడు జయలక్ష్మి కాలైనా ఇవైనా పాత ఎన్నడో మనం వేసినాయి, సర్పంచ్ ఉన్నప్పుడు వేసి ఉన్నాయి, అవన్నీ వేయాలని వాటర్ మిషన్ బయట వాటర్ అయినా అవి అందరికీ అందుబాటులో ఉంటాం. మా సీనన్న పాటల్లో మేము ఏ విషయమైనా మాకు చెప్పినా మేము సీనన్నతో చెప్పి చేపిస్తామని మేము అనుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు మరి మొట్టమొదటిగా నేను చాలా సంతోషపడేది ఏంటంటే ఈరోజు మా శశిని చూస్తుంటే నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టుంది. నన్ను చెప్తా ఉన్నా అంటే నేను ఇదే మాదిరిగా ఇదే తపన పడేవాడిని, ఇదే విధంగా ఇదే తాపత్రయంతో నేను పనిచేసేవాళ్ళకి. ఈరోజు నిజంగా ఈ ప్రాంతానికి మరి సీనన్న లేని లోటు మరి ఈరోజు శశిధర్ రెడ్డి తెలుస్తూ ఉంది. అంటే నా దాకా రానియకుండా తననే ఈరోజు తన సొంత డబ్బులు, సొంత నిధులు కూడా మరి పెట్టి సైతం ఈరోజు కాలనీలలో ఈ ఆదరణ, ఈ ప్రేమ పెంచుకుంటా ఉన్నారు. అంటే డబ్బులు ఉంటేనే రాజకీయాలు కావు, డబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా పెడతారు అనేది కాదు. కానీ ఎక్కడో ఒక దగ్గర అంటే సమాజం మనకేం చేస్తుందని కాదు, మనం సమాజానికి ఏం చేస్తున్నాం అనే ఒక తాపత్రయం ఉన్నటువంటి వ్యక్తి
నిజంగా చెప్తున్నాను, నేను ఇదే మాదిరిగా నడిచేవాడిని. ఈరోజు అందరూ నాయకులు వస్తుంటారు, సరే అధికారాలు ఉన్నప్పుడు ఏదో అధికారాలు తీసుకొని పని చేయిస్తుంటారు. అది పెద్ద గొప్పతనం ఏం కాదు నాకు తెలిసి. ఎందుకంటే ఎవరింట్లోకి వెళ్ళి ఎవరు ఆస్తులు తీసుకొని పెట్టేది కాదు అది. ఎందుకంటే గవర్నమెంట్ మీరు కట్టేటువంటి ట్యాక్సులతో దానితో మనందరికి కూడా ఖాళీలలో రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ ఇవన్నీ కూడా వేపిస్తూ ఉంటారు. కానీ ఈరోజు ఒక సొంత నిధులు 10 లక్షల రూపాయలు చదివింది మనం ఒక 50,000 లక్షల రూపాయలు ఇవ్వాలంటే ఎంతో ముందు ఆలోచన చేసుకొని మనం అందరం కూడా మన కుటుంబం సాగుతూ ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితుల్లో ఈ కాలనీకి మరి ఎంతో నేను ఆ రోజు వినాయక చవితికి వచ్చినప్పుడు చూసిన వర్షం పడుతున్నది. ఆ రోజు చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో రోడ్లు కూడా ఉండే. మరి అలాంటి పరిస్థితులు ఈరోజు చూస్తూ ఉంటే గ్రేటర్ కమిటీ ద్వారా ఈరోజు ఆ మాదిరిగా కనబడతా ఉంది, చాలా చక్కగా కనబడతా ఉంది. మరి ఇందాక సురేష్ అని చెప్పినట్టు 23లో నీళ్ళ సమస్య ఉంది అన్న. మేము 23లో కొత్తగా వచ్చినప్పుడు ఆ రోజు పైప్ లైన్ కనెక్షన్స్ ఇప్పించి ఆ రోజు 23లో మాకు నీళ్ళ సమస్య తీర్చింది. 24లో కరెంటు సమస్యలు తీసి స్ట్రీట్ లైట్ వేసి అంధకారం అంతా కూడా ఈరోజు వెలుగులోకి తీసుకొచ్చి ఈరోజు జిమ్ ఇచ్చినారు 25కి. 26కి వస్తే ఈరోజు రోడ్డు కూడా అయిపోయిందన్న అని చెప్తా ఉన్నారు. మరి 27 కన్నా కూడా ఈ 8 అపార్ట్మెంట్లు ఏదైనా కూర్చొని చర్చించుకొని మాట్లాడుకోవాలంటే కూడా ఒక సొసైటీ ఆఫీస్ కూడా చేయించాలని చెప్పి నేను తప్పకుండా చేయిస్తాడు కూడా. ఎందుకంటే ఒక మనందరం కూడా ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవాలంటే దాదాపు 200 పైసలకు 30 ఈరోజు ఫ్లాట్స్ ఉన్నాయి. కాబట్టి మనందరం ఏదైనా కూర్చొని మాట్లాడుకోవాలన్నా, ఏదైనా డిసిషన్ చేసుకోవాలన్నా, ఏదైనా వినాయక చవితి లేకపోతే ఇంకేదైనా అమ్మవారిది ఏదైనా పెట్టుకోవాలనుకున్నది ఇవన్నిటికీ చర్చించుకోవాలన్నా, కాలనీ సమస్యలు చర్చించుకోవాలన్నా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా దానికి నేను మీ ద్వారానే మరి తప్పకుండా నా సపోర్ట్ కూడా ఉంటుంది. తప్పకుండా అది కూడా చేసి పెట్టాలనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను. మరి నిజంగా ఈరోజు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. పనులు చేసినప్పుడు నిజంగా మరి నేను అన్ని కాలనీలలో కూడా నేను ఎక్కడెళ్ళినా కానీ అంటే ఒక నాయకుడిగా వెళ్ళిన ఆ భావాన్ని ఎప్పుడు నా మీద ఎప్పుడు చూపించలేదు. నిజంగా ఒక ప్రేమగా అరే సీనన్న అంటే మన కుటుంబ సభ్యుడు సీనన్న వచ్చిండు అని చెప్పి ఒక ప్రేమతో వచ్చేవాళ్ళే తప్ప ఎక్కడ చూసినా ఆ ప్రేమ కనబడదు తప్ప ఎక్కడేదో రాజకీయంగా వచ్చింది కదా పోయి ఇంతసేపు కూర్చోవాల్సిన అవసరం ఉంది. 2 గంటలు 3 గంటలు ఈరోజు నిజంగా మీ అందరు కూడా అందరు చాలా మట్టికి సాఫ్ట్వేర్ ఈరోజు సాటర్డే సండేనే మనకి వీకెండ్ కూడా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా అరే సీనన్న వస్తున్నాడంటే మనం ఎంతో టైం గడుపుదాం, ఈరోజు మనం టైం ఇద్దామని చెప్పి మీ అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున మీ అందరూ ఉన్నందుకు మీ అందరూ కూడా చేతులు జోడించుకుంటా ఉన్నారు. మీ నమస్కరిస్తా ఉన్నా. చాలా చాలా సంతోషమన్నా. శ్రీస్తారెడ్డి ఒక కాలనీ కాదన్న, వాస్తవం చెప్పాలంటే మీకు రాజా హోమ్స్టేలు, సుజనా హోమ్స్టేలు ఇవన్నీ కూడా చాలా కళ్యాణ మండపాలు కానీ ఈ ఉన్నటువంటి మండపాలు ఏవైతే వినాయక చవితికి పెట్టుకునేవి కానీ ఇవన్నీ కూడా చాలా చేస్తూ ఉన్నాడు. నిజంగా నేను చాలా అప్రిషియేట్, మనందరం కూడా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి నాయకులు మనం తీసుకురావాలి. నేను అదే కోరుకుంటా ఉన్నా. నేను ప్రతి దగ్గర కూడా ఒక కార్యకర్త నాయకుడిగా మీరు ఎదగండి నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఎక్కడెక్కడ మా పవర్ అనేది డిస్పాచ్ చేసినప్పుడే మీలాంటి వాళ్ళకి అందరికి కూడా ఈజీగా అవుతుంది. ప్రతి ఒక్కరూ నా దగ్గరికే వచ్చి నాతోనే జరగాలని అంటే అది కొంచెం సాధ్యం కావచ్చు, సాధ్యం కాకపోవచ్చు, కానీ లేట్ అవ్వచ్చు. కానీ లేట్ అవ్వకుండా ఉండాలంటే ఇలాంటి నాయకులను తయారు చేయాలి. ఎక్కడెక్కడ ఇలాంటి నాయకులు ఒక 4-5 మా మున్సిపాలిటీలో 2 డివిజన్లలో ఉంటే ఈరోజు మనకి ఏ అవసరం పడదు, ఆ ప్రజలకు ఏ సమస్యలు ఉండవు. కాబట్టి నేను ఇంకా గవర్నమెంట్ కూడా మనదే ఉంది. కొన్ని తప్పిదాలు మొన్నటిదాకా అయినప్పటికీ కూడా ఇప్పుడు మంచి రోజులే ఉన్నాయి. తప్పకుండా మీ అందరికీ కూడా కాలనీలలో డెవలప్మెంట్ విషయంలో తప్పకుండా మన వారందరికీ కూడా చెప్తా ఉన్నా. ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా అన్ని రాజకీయాలంటే తప్పకుండా మన ప్రభుత్వం ఉంది కాబట్టి మినిస్టర్ ద్వారా తెప్పించుకొని మనం తప్పకుండా మరి ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేసుకునే బాధ్యత మనం తీసుకుందాం, మన భుజాల మీద వేసుకుంటాం అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తాం.